హలో హాయ్, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేను ఇవాళ టమాటా తోటి మామిడికాయ, టమాటా, ఓమాకు ఈ మూడు కలిపి రోటి పచ్చడి చేస్తున్నాను. దీనికైతే కావాల్సినవి ఫస్ట్ నేను టమాటాలు తీసుకున్నాను. మనకి ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవచ్చు. టమాటా నేనైతే ఒక హాఫ్ కేజీ అన్ని తీసుకున్నాను అందాజాగా. దీనికి సరిపడా మనం కారం వేసుకోవచ్చు. కొంచెం ఓమాకు, ఇదైతే మాకు ఇంట్లో వెళ్ళింది, తెంపుకున్నాను నేను కుండీలో. కడిగి శుభ్రంగా మట్టి ఎంత పోయేటట్టు కడుక్కొని ఇట్లా చూసిండ్రా మంచిగా. మా ఇంట్లోదే ఇది ఓమాకు. అవసరం ఉన్నంత వేసుకుంటా, తర్వాత మిగతాది ఎండబెట్టేసుకుంటాను నేను. దీనికి నేను ఒక మామిడికాయ వేస్తున్నాను. పచ్చి మామిడికాయ పీల్ చేసి వేసుకోవాలి, ముక్కలు కట్ చేసుకొని. దీనికి మనకు సరిపడినన్ని పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు, ఏదైతే అది. ఇంకా దాంట్లోకి కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, వెల్లుల్లి, జీలకర్ర, పసుపు, సాల్ట్, ఉప్పు తగినంత. మనం వేసుకుని గ్రైండ్ చేసుకునేటప్పుడు, మనం వేసేటప్పుడు మనకు అందాజతోటి మనకు తగినంత, మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇవన్నీ వేయించుకోవాలి డ్రైగా. నువ్వులు, పల్లీలు వేయించుకొని అప్పుడు తర్వాత మనము పచ్చిమిర్చి అవి కొంచెం నూనె వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మనం వేయించి గ్రైండ్ చేసుకోవాలి చల్లగైన తర్వాత. ఫస్ట్ అయితే వేయించుకుందాం. ఫస్ట్ అయితే ఇవి వేయించుకుంటున్నాను. కడాయి పెట్టేసుకున్నా. ఇవి మన ఇష్టం ఉండండి, ఎక్కువ తక్కువ అంటూ పెద్దగా ఏముండదు. పల్లీలు వేగిన తర్వాత నువ్వులు వేసుకుందాం. మనం పల్లీలు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు వేగినాయి. ఇప్పుడు ఇందులోనే నువ్వులు వేసేస్తున్నాను. ఇదిగోండి, ఈ పల్లీలు వేగిపోయినాయి. నువ్వులు, పల్లీలు తీసేసిన. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం వేసినాం, ఒక 2 టీ స్పూన్లంతా. ఇప్పుడు పచ్చిమిర్చి వేయించేసుకుందాం మనం. మూత పెట్టి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. దీంట్లోనే ఓమాకు వేస్తున్నా. కొంచెం జీలకర్ర, హాఫ్ టీ స్పూన్, కొంచెం మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి వేయించుకుందాం. ఇవి వచ్చేసరిగా మంచిగా ఓమాకు అంతా వేగిపోయింది. ఇప్పుడు మనము ఈ బౌల్లో తీసేసుకుందాము.
ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. మళ్ళీ ఈ టమాటా ముక్కలు వేసేస్తాం. ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకోవచ్చు స్టవ్. దీంట్లో ఒక స్పూను సాల్ట్ వేస్తాను. మనకు టమాటా మంచిగా మగ్గిపోతుంది. 1 టీ స్పూన్ వేసాను. మిగతా తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు వేస్తాను నేను. ఈ మామిడికాయ ముక్కలు కూడా ఇందులోనే వేసేస్తా. టమాటాతో పాటు మగ్గిపోతుంది మంచిగా. కొద్దిగా పసుపు వేస్తున్నా. ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు అయితే మగ్గిపోతుంది మంచిగా. మూత పెట్టేసుకుంటే కొంచెం స్టవ్ మంట కూడా తగ్గించుకుందాము. ఇందులో చూసిండ్రా మంచిగా మగ్గిపోయిందండి. ఇట్లా చూడండి. ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసుకొని ఇది కొంచెం చల్లగా కావాలి. ఆ లోపల మనము ఈ మిర్చి, పల్లీలు ఇవన్నీ గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకుందాం. ఇది వచ్చేసిండ్రా పల్లీలు, నువ్వులు పౌడర్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి వేసేసుకుందాము. ఓమాకు, పచ్చిమిర్చి. దీంట్లో సాల్ట్ వేసుకుందాం. మనం ఆల్రెడీ 1 స్పూన్ వేసుకున్నాము. ఇంకొక 2 టీ స్పూన్లు వేస్తున్నాను. కొద్దిగా పసుపు అందులో వేసాను. కొన్ని వెల్లుల్లి, రోటి పచ్చడిలో వెల్లుల్లి వేస్తేనే టేస్ట్గా ఉంటుందండి మంచిగా. కొద్దిగా బాగానే వేసుకోవాలి. ఇది జీలకర్ర, మెంతులు వేయించి చేసిన పౌడరు. ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఇంక ఇది గ్రైండ్ చేసుకుందాము. ఇదిగోండి, ఇది గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా చేసేసుకొని వేసుకుంటున్నాము. నేను 2 ఇట్లల్లో తీసి పెట్టాను చల్లగా అవుతుందని. కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకుందాము. ఇదిగోండి, మన పచ్చడి రెడీ అయిపోయింది. దీంట్లో తాలింపు వేసేసుకున్నాం. ఇప్పుడు చూస్తుంటారు కదా, మనకు అన్నిటిలోకి వస్తుందండి ఇది. దోశ, చపాతి, ఉప్మాలోకి, ఇడ్లీ, రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇందులో. ఇదిగోండి, తాలింపు వేసేస్తున్నాం. ఇదిగోండి, మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మామిడికాయ, టమాటా, ఓమాకు 3 కలిపి చేసిన పచ్చడి, రోటి పచ్చడి. ఇది టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు నేను చూసి చెప్తాను మీకు. ఇదిగోండి,
చాలా చాలా బాగుందండి. మనకి ఈ సీజన్లో వచ్చే మామిడికాయతోటి ఇట్లా వేసుకుంటే, చింతపండు వాడకుండా ఇట్లా వేసుకుంటే చాలా బాగుందండి. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో వేసుకుని తినాలి. కానీ ఎటువంటి వాళ్ళకైనా మనకు ఎప్పుడన్నా నోరు బాగాలేదనుకోండి, ఇట్లా పచ్చడి చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఓమాకు కూడా హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా చూడండి, చేయండి, టేస్ట్ చేయండి. మీరందరూ టేస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అది మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.